కొన్నిసార్లు మనం జీవితంలో నేర్చుకున్న చిన్న విషయాలే లైఫ్లో చాలా పెద్ద సక్సెస్ని తీసుకొస్తూ ఉంటాయి. మరి అలాంటి ఒక తాత మనవల స్టోరీయే ఇది. 7th క్లాస్ చదువుతున్న ఒక చిన్న పిల్లవాడు తన లాస్ట్ ఎగ్జామ్ రోజు వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, అమ్మ రేపటి నుంచి సెలవులు కాబట్టి నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. అలా పిల్లవాడు అడగగానే తల్లి, సరే నీ చిక్కు ప్రశ్నలతో అందరికీ తలకాయ పోటు తీసుకురావద్దు, వెళ్తే వెళ్ళు అని అంటుంది. సరే అని రెట్టింపు ఉత్సాహంతో ఆ రోజు పిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఇంటికి తిరిగి వస్తాడు. వేసవి సెలవుల గురించి ఎన్నెన్నో కలలు కంటూ నిద్రపోయాడు. ఉదయం అవ్వగానే రెడీ అవి వాళ్ళ తాతయ్య ఇంటికి బయలుదేరతాడు. మొత్తానికి వేసవి సెలవుల్లో వాళ్ళ తాతగారి ఇంటికి చేరుకున్నాడు. వెంటనే వాళ్ళ తాతయ్యని కౌగిలించుకుని ఇక తన ఆటలు మొదలుపెట్టాడు. అలా వాళ్ళ తాతగారితో రోజు ఆడుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు ఉదయమే పడుకుని లేచిన వెంటనే ఆ పిల్లవాడు, నేను పెద్ద అయిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలని అనుకుంటున్నాను. ఆ సక్సెస్కి కావాల్సిన కొన్ని టిప్స్ మీ లైఫ్లోంచి నాకు చెప్పండి తాతగారు అని అడిగాడు. దానికి ఆ తాతగారు అవునా సరే అని తల ఊపి పద వాకింగ్కి వెళ్దాం అని పిల్లవాడిని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు. అలా కొంత దూరం ఇద్దరూ వాకింగ్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, తాతగారు నేను అడిగిన క్వశ్చన్కి నాకు మీరు ఎలాంటి ఆన్సర్ చెప్పలేదు. దానికి తాతయ్య నవ్వుతూ సరే నడు చెప్తాను అని ఇంకొంచెం దూరం తీసుకువెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే పిల్లవాడు తాతగారిని మళ్ళీ క్వశ్చన్స్ వేయడం మొదలుపెట్టాడు. తాతగారు మీరు వాకింగ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, అసలు మీరు సిటీకి ఎందుకు రారు, ఈ విలేజ్లోనే ఎందుకు ఉండిపోయారు అని అడగడం ప్రారంభించాడు. ఆ పిల్లవాడు అడిగే ప్రశ్నలన్నిటికీ తాతగారు చిరునవ్వుతో మంచిగా సమాధానం ఇచ్చుకుంటూ ఎదరికి నడుచుకుంటూ వెళ్లారు. తాతగారు ఇంకా ఎంత దూరం, నాకు కాళ్ళు లాగుతున్నాయి అన్నాడు. తాతగారు దానికి సరే వచ్చేసాం, 2 నిమిషాలు దగ్గరలోనే ఉన్నామని చెప్పి ఒక నర్సరీకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళాడు. అలా ఆ నర్సరీలో 2 చిన్న చిన్న మొక్కలు తీసుకుని ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. ఒక మొక్కను ఇద్దరూ కలిసి ఇంటి లోపల ఉన్న కుండీలో నాటారు. మరొక మొక్కను తీసుకుని ఇంటి బయట ఉన్న కుండీల్లో నాటబోతుంటే ఆ కుర్రవాడు, అదేంటి తాతగారు 2 సేమ్ మొక్కలు కదా, ఒకటి లోపల ఇంకొకటి బయట ఎందుకు నాటారు అని అడిగాడు. దానికి ఆ తాతగారు, నువ్వు ఎప్పుడూ క్వశ్చన్లు వేస్తూ ఉంటావు కదా, సరే నేను నీకు రివర్స్లో ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి సమాధానం చెప్తే నువ్వు అడిగిన అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను అని అన్నాడు. సరే అడగండి చెప్తాను అని అన్నాడు. తాతగారు, ఇప్పుడు మనం నాటిన ఈ 2 మొక్కల్లో ఇంటి లోపల ఉన్న మొక్క, ఇంటి బయట ఉన్న మొక్క, ఈ రెండిటిల్లోని ఏది బాగా ఎదుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగారు. దానికి పిల్లవాడు, తాతయ్య ఏదో మెలికి పెట్టే ప్రశ్నే అడిగాడే, సరే కొంచెం ఆలోచించి దీనికి ఆన్సర్ చేద్దాం అని అనుకున్నాడు. అలా కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఇంటి లోపల ఉన్న మొక్క బాగా పెరుగుతుంది తాతగారు అని చెప్పాడు. ఎందుకంటే లోపల ఉన్న మొక్క ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది, మీ కంటికి ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది కాబట్టి దానికి సమయానికి నీళ్లు అది అందజేస్తారు. కానీ బయట ఉన్న మొక్క అలా కాదు, ఏ గాలికో ఎండకో అది ఎండిపోవచ్చు, కాబట్టి లోపల ఉన్న మొక్కే బాగా ఎదుగుతుంది అని సమాధానమిచ్చాడు. దానికి తాతగారు నవ్వుతూ, సరే నువ్వే వచ్చి చూద్దువు గాని, కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు మళ్ళీ వేసవి సెలవులకు వచ్చినప్పుడు ఏ మొక్క ఎంత అయిందో నువ్వే చూసి నీ ఆన్సర్ కరెక్టో రాంగో ఆ రోజు నువ్వే చెబుదువు గాని అని అన్నాడు. అలా రోజులు గడిచాయి. తన వేసవి సెలవులు ముగించుకుని ఆ పిల్లవాడు తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. అలా 5 సంవత్సరాల తరువాత ఆ తాతయ్యను చూడ్డానికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు పిల్లవాడు. అప్పుడు ఆ పిల్లవాడితో తాతగారు, చివరిసారి నువ్వు వచ్చినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు గుర్తుందా, నేను జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఏదైనా టిప్స్ చెప్పండి అని అడిగావు. అవును, మీరు నాకు అప్పుడు ఆన్సర్ చెప్పలేదు, ఇప్పుడైనా చెప్పండి తాతయ్య అని అడిగాడు. దానికి తాతగారు, ముందుగా మనం చివరిసారి మొక్కలు నాటాం, వాటిని చూద్దాం పద అని వాటి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ముందుగా కుండీలో నాటిన మొక్కను చూపించి, ఇదిగో మనం ఇంటి లోపల నాటిన మొక్క ఇది అన్నాడు. పిల్లవాడు దాన్ని చూసి, అవును చాలా బాగుంది ఇప్పుడు చూడ్డానికి, ఇది ఒక మంచి చెట్టులా మారిపోయింది, మరి బయట ఉన్న మొక్క చనిపోయిందా బ్రతికే ఉందా అని అడిగాడు. తాతయ్య నవ్వుతూ ఆ బయట నాటిన మొక్క దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు పెద్ద పెద్ద కొమ్మలతో ఒక మహావృక్షంగా మారి కనిపిస్తుంది. ఇదిగో మనం నాటిన చిన్న మొక్క ఇప్పుడు ఈ పెద్ద వృక్షంగా మారింది అని తాతగారు చూపించారు. దానికి పిల్లవాడు, అదేంటి మనం చిన్న మొక్క అసలు బ్రతకదని అనుకున్నాం కదా, ఇంత పెద్దది ఎలా అయింది, ఇది ఎలా సాధ్యపడింది, ఆ మొక్క చాలా ప్రమాదాలను ఎదుర్కొని ఉండాలి కదా, అయినప్పటికీ ఇంత పెద్దది ఎలా పెరిగింది అని అడిగాడు. దానికి తాతయ్య నవ్వి, అవును బయట మొక్కలు చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ ఆ సమస్యలతో వ్యవహరించడంలోనే దాని ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా, బయట పెరిగే మొక్కలకి వాటి వేర్లను విస్తరించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాయి. సుడిగాలులు, తుఫాన్లు వంటి సమస్యలు నేడు దాని వేర్లను బలంగా మార్చేశాయి. లోపల ఉన్న చిన్న మొక్క కూడా బలంగానే ఉంటుంది, కానీ పెద్ద పెద్ద గాలులు వీసినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు వాటి తాటికి అది తట్టుకోలేదు. నేను నీకు చెప్పబోయేది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో, జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు విజయం సాధించగలుగుతావు.
నువ్వు లైఫ్లో ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో నీకు సౌకర్యంగా ఉన్న వాటిని ఎంచుకున్నావంటే నువ్వు జీవితంలో ఎదగలేవు. ఎన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు సాధించలేని లక్ష్యాలంటూ ఏమీ ఉండవు. సమస్యల్ని అడ్డంకులుగా ఎప్పుడూ భావించకూడదు. వాటిని నీ విజయానికి మెట్లుగా భావిస్తేనే నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మారగలుగుతావు అని చెప్పాడు. బాలుడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని చెట్టు వైపుకు చూశాడు. అతను తన తాత మాటల్ని అర్థం చేసుకున్నాడు. జీవితంలో మనం శత్రువులుగా భావించే అడ్డంకులు మనల్ని జీవితంలో బలంగా విజయవంతంగానూ మారుస్తాయని తెలుసుకున్నాడు. జీవితం ఒక గొప్ప సాహసయాత్ర. మన మార్గంలో అడ్డంకులుగా కనిపించే మలుపులతో నిండి ఉంటుంది. కానీ ఈ సవాళ్లను కేవలం పరిష్కరించే పజిల్స్ లా మనం చూడగలిగితే ప్రతి సమస్య ఒక ఆటలా ఎంతో ధైర్యంగా కుతూహలంతో ఉంటుంది. జీవితం యొక్క అందం ఈ అడ్డంకులను అధిగమించడంలోనే ఉంటుంది. ప్రతి సవాలు ఒక అవకాశం. నేర్చుకోవడానికి, వృద్ధి చెందడానికి, బలంగా మారడానికి అవి నీ జీవితంలో తోడ్పడతాయి. నునుపైన సముద్రాలు నావికుల్ని నేర్పరిగా తయారు చేయలేవు. అలాగే సమస్యలు లేని జీవితం నీకు ఏ పాఠమూ నేర్పించదు. ఇబ్బందులు అనేవి మిమ్మల్ని మీరు నిరుత్సాహపరుచుకునేలా చేసుకోకండి. అవి ఎదుర్కోండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. జీవితం అనే గేమ్లో మీరు ముందుకు ఎలా సాగాలో నేర్చుకోండి. ఈ కథ మీ జీవితంలో ఉపయోగపడే విలువైన పాఠాలను ఇస్తుందని ఆశిస్తున్నాను. ముందుకు సాగండి, పోరాడండి, ఎప్పటికైనా సక్సెస్ అవ్వండి. ఎంత గొప్ప అడ్డంకి వస్తే అంత గొప్ప విజయం మీ సొంతం. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.